హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇక్కడ మనము బూటీస్తో ఒక వర్క్ అనేది చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలనేది చెప్తాను. ఇక్కడ చూస్తారు కదండి, మనకి ఇక్కడ బీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి హాఫ్ బీడ్ అలాగే మామూలుగా బంచ్ బీడ్ అనేది తీసేసుకున్నాను. షుగర్ బీడ్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి 3mm అలాగే 5mm, ఇది వచ్చేసి 7mm. ఇవే కాకుండా ఇక్కడ షుగర్ బీడ్స్ వచ్చేసి షుగర్ బీడ్స్ అండి. ఇవి షుగర్ బీడ్స్ అలాగే ఇవి 2mm అండి. బంచ్ బీడ్లో ఇవి వచ్చేసి 3mm అలాగే 4mm, అక్కడ పైన వచ్చేసి 5mm అనమాట. ఇవి తీసుకునేసి మనం వర్క్ అనేది చేసుకుందాం. ఓన్లీ బీడ్స్తో మాత్రం మనం వర్క్ అనేది చేసుకోవాలండి. అవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనం ఇక్కడ వర్క్ అనేది ఎలా వేసుకోవాలి ఏమనేది మీకైతే మొత్తం మీద చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనకి బీడ్స్ మనం వర్క్ అనేది చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు మామూలు నార్మల్ థ్రెడ్ అండి, మిషన్ థ్రెడ్ అనమాట. అలాగే మగ్గం నీడిల్ అండి, మామూలుగా ఉండేది తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే వర్క్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ మనం క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి వర్క్ అనేది చేసుకుందాము. ఇక్కడ థ్రెడ్ అయితే తీసుకుందామండి. చూసారు కదా, వన్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనము ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 3mm హాఫ్ బీడ్ అనేది వేసేస్తున్నానండి. వేసేసుకునేసి ఇక్కడ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనం ఇక్కడ ఎన్నటైనా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూసారు కదండి ఇలా చూపించిన విధంగా ఇలాగైతే చేసుకోవచ్చు. మనం బీడ్ చుట్టూ ఇలా థ్రెడ్ అని వస్తుంది కదా, అలా బీడ్ లోపలికి ఇలా పంపించామంటే బీడ్ చుట్టూ మనం ఇలా లాగేస్తామంటే కింద మూడైతే పడిపోతుందండి. ఇలాగని చేసుకోవచ్చు, లేదంటే మనం ఎన్నట్టయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఇది 5mm అలాగే కింద వచ్చేసి మామూలుగా బంచ్ బీడ్ అనమాట. ఇవి 2mm. ఇలా మనం స్టిచ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 5mm స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2mm స్టిచ్ అయితే చేసుకుందామండి. ఇవి చేసుకున్న తర్వాత ఇక్కడ ముడైతే వేసేసుకోవచ్చు, లేదంటే మనం బీడ్ చుట్టూ అయితే ఇలా పెట్టేసుకునేసి చూసారు కదా ఇలా చూపించిన విధంగా అయితే చేసుకోండి. కిందికి లాగే వేస్తారంటే ఇక్కడ ముడిలాగా అనేది మనకు పడిపోతుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇలా చూపించిన విధంగా థ్రెడ్ తీసుకున్న తర్వాత 5mm అనేది మనం బీడ్స్ చేసుకున్నాము. చూసారు కదండి, ఇలా 5mm తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గా అనేది ఇక్కడ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4mm అండి బంచ్ బీడ్, తర్వాత వచ్చేసి 2mm అనేది తీసుకున్నాను. ఇలా మనం బుట్టీస్ లాగా ఇలా వేసేసుకున్నామంటే అక్కడక్కడ మన బ్లౌజ్కి చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా అనేది ఉంటుందండి. వర్క్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్లిప్ చేయకి ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం స్టిచ్ అనేది ఎలా చేసుకున్నాము ఏమనేసి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా ఇలా థ్రెడ్ అనేది తీసేసుకున్న తర్వాత మనం పైన వచ్చేసి మనం బీడ్ అండి 3mm బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా 3mm అయితే తీసేసుకున్నాను. అది తీసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 5mm అనేది హాఫ్ బీడ్ అనేది తీసేసుకోవాలి. ఇలా హాఫ్ బీడ్ తీసుకుని మళ్ళీ కింద వచ్చేసి 3mm అనేది తీసేసుకోవాలి. తీసేసుకుంటే ఇక్కడైతే మూడైతే మనం ఇలా అయితే వేసుకుందామండి. చూసారు కదా ఇలా బీడ్ చుట్టూ అనేది ఇలా థ్రెడ్ పొడించిన తర్వాత కిందకి లాగేసామంటే ఇక్కడ మనకు లాక్ అనేది పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా మనం ఇప్పుడు 4 అయితే చేసుకున్నాం కదండి బుటీస్. అలాగే ఇక్కడ కానీ నెక్స్ట్ అనేది చేసుకుందాము. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి 4mm అనేది నేను తీసుకున్నాను బీడ్ అనేది. ఇక్కడ మనము 3 బీడ్స్ అనేది స్టిచ్ అయితే చేసుకుందాము. బూటీస్ లాగా చేసుకున్నామంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం బ్లౌజ్కి డిజైన్ చేసుకున్న తర్వాత మనకు వేసుకుంటాం కదండి బ్యాక్ నెక్ అక్కడ డిజైన్ అయితే చేసుకుందాం. చాలా బాగుంటుంది ఇలా వర్క్ చేసుకున్నామంటే. ఓకేనా, ఇప్పుడైతే ఇలా 3 అయితే తీసుకొని వేసుకున్నాం కదండి 4mm. ఇక్కడ సేమ్ అండి అలాగే 4mm అనేది బీడ్స్ అనేది తీసుకుందాము. ఇక్కడ 4 తీసుకొని వేసుకుందాము. మీకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా వర్క్ చేసుకున్నారంటే. చూసారు కదా, మనం ఫస్ట్ పైన తీసుకున్న తర్వాత కింద తీసుకొని మళ్ళీ ఆపోజిట్ అండి ఈ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇలా చూపించిన విధంగా వేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనం ఇక్కడైతే 4 అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ అనేది 3 అయితే వేసుకుందాము. ఇలా బీడ్ చుట్టూనే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా చూపిస్తాం కదండి అలాగనే 3 అయితే వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను షుగర్ బీడ్స్ అయితే వేసుకున్నానండి. చూసారు కదా ఇక్కడ షుగర్ బీడ్స్ వేసుకునేసి ఫస్ట్ ఒక బీడ్ పెట్టేసుకున్న తర్వాత ఈ బీడ్ చుట్టూ అనేది షుగర్ బీడ్స్ అనేది ఇలా మనము వర్క్ అనేది చేసుకోవాలి, స్టిచ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. ఇది ఒక మనకు బూటీస్ అనమాట, ఇది ఒక డిజైను. ఓకేనా,
ఇలా మొత్తము ఆ బీడ్ చుట్టూ ఇలాగైతే వేసుకుందాము. ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే మనం పెద్ద బీడ్ పెట్టేసుకొని అలాగే ఇలా స్మాల్ అయినా ఇలా చేసుకోవచ్చు, లేదంటే మనం స్మాల్ పెట్టేసుకొని బిగ్ అయినా చేసుకోవచ్చు అండి. మనకు డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా షుగర్ బీడ్స్ అయితే చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, నేను 7mm హాఫ్ బీడ్ అయితే చేసుకున్నానండి. ఓకేనా, ఇది వచ్చేసి 7mm అండి. తర్వాత వచ్చేసి దీని చుట్టూ షుగర్ బీడ్స్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చేసేది 8th. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం వేసుకుందాం. ఇలా దీని చుట్టూ షుగర్ బీడ్స్ అయితే వేసుకుందామండి. ఇలా షుగర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా మనము 5mm కానీ లేదంటే 4mm ఇలా అయితే వేసుకోవచ్చు అండి. 3mm బీడ్స్ ఇలా అయితే వేసుకుందామంటే ఇదైనా డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు షుగర్ బీడ్స్ వేసుకున్నాం కదా, షుగర్ బీడ్ చుట్టూ మళ్ళీ వచ్చేసి పైన వచ్చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వేరే మనకి ఏది కావాలని యూజ్ఫుల్గా ఉంటే అది వచ్చేసి మనం వేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 7mm అండి. చూపించిన విధంగా చేసుకోండి. ఇది వచ్చేసి 7mm హాఫ్ బీడ్ అనమాట. ఇది వేసుకున్న తర్వాత సేమ్ అండి, ఇప్పుడు షుగర్ బీడ్స్ వేసుకున్నాం కదా, అలాగే షుగర్ బీడ్స్ అయితే చేసుకుందాము. ఇది 9th. ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయండి. మనం వేసుకున్నామంటే మనకు ఐడియా అనేది వచ్చేస్తుంది. మనం ఇంకా ఇట్లా వేసేసుకున్నామంటే ఇంకా ఒకటి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా మనం బీడ్స్ చుట్టూ షుగర్ బీడ్స్ అయితే వేసుకున్నాం కదా. షుగర్ బీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని చుట్టూ వచ్చేసి మళ్ళీ మనము 3mm కానీ 4mm కానీ ఇలా అయితే బీడ్స్ అయితే వేసేసుకోవచ్చు అండి. ఇంకా బాగుంటుంది, మనకు లుక్ అనేది గ్రాండ్గా అనేది కనపడుతుంది. ఓకేనా, ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చుట్టూ వచ్చేసి మనం ఇక్కడ 3mm అనేది బీడ్ అనేది తీసుకుందాము. సేమ్ అండి, ఇప్పుడు చూపించినాను కదా షుగర్ బీడ్స్ అయితే ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే ఈ 3mm అనేది బీడ్ అయితే వేసుకుందాము చుట్టూ. ఓకేనా, మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు బేసిక్ నుంచి స్టిచెస్ చూసారంటే మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు వేసేకి కానీ ఈజీగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వర్క్స్ అనేది చాలా ఈజీగా అనేది కానీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం మొత్తం అయితే వేసుకుందామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనం డిజైన్ చేసుకున్నామంటే ఇలా బూటీస్ లాగా అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇవైతే వేసేసాం కదండి. ఇక్కడ వచ్చేసి మనం పైన వచ్చేసి 3mm బీడ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా 3mm బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి 5mm బీడ్ అనమాట, హాఫ్ బీడ్. ఇవి వేసుకొని స్టిచ్ అయితే చేసుకుందాము. ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనము హాఫ్ నుంచి ఇక్కడ షుగర్ బీడ్స్ అనేది చేసుకుందామండి. ఇలా షుగర్ బీడ్స్ అని చేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా మనము 2mm కానీ 3mm కానీ 4mm కానీ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా కానీ చేసుకోవచ్చు అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది 10th అనమాట, ఇది 10వ వర్క్ డిజైను. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే వేసుకుందాం మొత్తము. ఇలా చేసుకుందాం కదండి. చూసారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, యూస్ఫుల్గా ఉంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.